హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సమీరాస్ కిచెన్. టుడే నేను ఒక రెసిపీ చూపించబోతున్నానండి. అది ఇడ్లీలోకి, దోసల్లోకి, అన్నంలోకి చాలా బావుంటుందనమాట. అదేనండి కొబ్బరి పచ్చడి. నేను చిన్న కొబ్బరికాయ ముక్కలుగా కట్ చేసుకున్నాను. నిమ్మకాయ సైజంత చింతపండు, 4, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీరండి, రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు తీసుకున్నాను. ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇవన్నీ వేసేస్తున్నానండి. చింతపండు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడా సాల్టు, పసుపు వేసి మనం మిక్సీ పట్టుకోవడమేనండి. సాల్ట్ వేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాము. వేసి మిక్సీ పట్టుకోవడమేనండి. మిక్సీ పట్టేసాను. దీన్ని బౌల్‌లోకి తీసేసాను. దీనికి ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకుందామండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ అండి. మనకు పచ్చిమిరపకాయలు కూడా చాలా హెల్తీ అనమాట. పచ్చిమిర్చి తినడం వల్ల ఎండుమిర్చి కంటే. ఈ పోపు రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు మనం దాన్ని పైన గార్నిషింగ్ కోసం వేసేద్దాము. నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.